హలో, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరు కృష్ణారావు. ఈరోజు మనం బాదామిలోని అగస్త్య మహర్షి సృష్టించిన ఒక సరస్సును చూసొద్దాం రండి. హిందూ మతం ప్రకారం అగస్త్య మహర్షి ఈ సరస్సును సృష్టించాడు. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. మనకు తెలుసు, అగస్త్యుడి మన హిందూ మతంలో ఎంతో గౌరవప్రదమైన ఋషి స్థానంలో ఉన్నారు. మనకి తరచుగా మాట్లాడేది ఏమిటంటే, అగస్త్య మహర్షి మహాభారతం అనే పుస్తకంలో కూడా ఈ సరస్సు గురించి ప్రస్తావన వస్తుంది. ఈ సరస్సు భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో బాదామి యొక్క ఉత్తర మరియు దక్షిణ ఇసుకరాయి కొండల మధ్య లోయలో ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి బాదామి గుహలు, ఆ చుట్టుపక్కలవి అన్నీ కూడా చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. ఈ చెరువు చుట్టూ ఇసుకరాయి కొండలు ఉండటం వలన ప్రకృతి సౌందర్యం, చరిత్ర రెండూ కలిసి ఒక అందమైన అద్భుతమైన అనుభూతిని మనకి ఇస్తుంది. స్థానికుల నమ్మకానుసారం ఈ సరస్సుకి మంచి అంటే వైద్యం చేసే శక్తులు కూడా ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఆ నీటిని తీసుకువెళ్ళటం, ఇక్కడ స్నానం చేయడం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ బ్యాంక్ ఒడ్డున అంటే ఈ సరస్సు ఒడ్డున ఉన్న దేవాలయాలు, గుహా దేవాలయాలు పర్యాటకులను మరింత ఆకర్షిస్తూ ఈ ప్రాంతానికి ఆధ్యాత్మికతను మరింత పెంచుతున్నాయి. ఈ చుట్టుపక్కల చాలా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక గంట సేపు కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం ఇంకా గేట్లే ఉండవు ఇక్కడ రావడానికి. 6 గంటకల్లా మీరు ఈ స్పాట్కి వచ్చేస్తే మ్యూజియం ఓపెన్ చేయరు కాబట్టి, గుహా కోటకు కూడా వెళ్ళలేరు కాబట్టి, డైరెక్ట్గా ఈ అగస్త్య సరస్సు నుంచి నెమ్మదిగా చక్కగా వాక్ చేసుకుంటూ సన్ రైజ్ వచ్చే టైంకి ఇక్కడ ఉంటే 7 కల్లా మీకు హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ చాలా హ్యాపీ బిగినింగ్గా ఉంటుంది. గుడ్ మార్నింగ్ అని చెప్పుకోవడానికి వీలవుతుంది మనకి. మనం ఈ సరస్సు ఎలా నిర్మించారో ఖచ్చితంగా తెలియదు, ఎందుకంటే దీని నిర్మాణానికి సంబంధించిన రికార్డులు ఎక్కడికి లేవు. కానీ ఇది మానవ నిర్మితమని చూస్తేనే మనకు తెలుస్తుంది. అంటే ఏదైనా మనుషులే కడతారనుకోండి. బాదామి తూర్పు కొండల స్థావరాల మధ్య ఒకప్పుడు ఒక ఆనకట్ట నిర్మింపబడిందని, పట్టణానికి నీటి సరఫరా కోసం పెద్ద ట్యాంక్ ఏర్పడిందని ఒక పరిశోధన చెప్తుంది. ట్యాంక్ అంటే ఇక్కడ మన చెరువుని అర్థం చేసుకోవచ్చు. మత ప్రకారం అయితే, అంటే హిందూ మత ప్రకారం అయితే ముందే చెప్పినట్టుగా వేద ఋషి అగస్త్యుడు ఈ సరస్సును సృష్టించాడని చెప్తారు. ప్రభుత్వము అలాగే వారసత్వ సంపదగా గుర్తింపబడిన ఈ ప్రదేశాన్ని ఎంతో చక్కగా అంటే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా పరిరక్షిస్తున్నారు. ఇక్కడ బాదామి మ్యూజియం పక్కనే కోట కూడా ఉంది. మీకు చెప్పాను, మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం వల్ల కోటను ఎక్కలేకపోయాము. కానీ అక్కడి నుంచి చూస్తే ఈ సరస్సు, ఈ బాదామి గుహలు అద్భుతం దృశ్యంగా ఉంటుంది. వెళ్ళలేకపోయాం. ఈ కొండ పైన చాళుక్య రాజవంశానికి చెందిన పులకేశి 1543లో నిర్మించిన బాదామి కోట మరియు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ 18వ శతాబ్దంలో నిర్మించిన వాచ్ టవర్ కూడా మనకు కనబడతాయి. టిప్పు సుల్తాన్ బాదామిని స్వాధీనం చేసుకున్న తర్వాత కోటను మరలా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. కోటపై నుంచి చూస్తే ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కనబడతాయి. వీలైతే మీరు ఆ కోటను ఎక్కడానికి ప్రయత్నించండి. అంటే ఎక్కాలంటే మనం 9 తర్వాత వస్తే మంచిది. మిగతా పర్యాటకులతో కలిపి మనం ఎక్కచ్చు. చెప్పాను కదా, ఆ కొండదారిలో కోతులు ఎక్కువగా ఉంటాయి, మన మీద పడతాయి. మన చేతిలో ఏమున్నా లేకపోయినా సరే. అంటే మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదని అక్కడ గైడ్స్ చెప్పడం జరిగింది. కాబట్టి నేను 6:30కి వెళ్ళినా సరే 9 గంటల దాకా వాళ్ళ కోసం వేచి ఉండే టైం లేక మేము ఇంకో చోటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది.
ఈ సరస్సు చుట్టుపక్కల బాదామి గుహ దేవాలయాలు, అలాగే భూతనాథ్ దేవాలయం, ఎన్నో పవిత్రమైన దేవాలయాలు చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అసలు ఇక్కడికి వస్తే అసలు ప్రపంచమే మారిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. ఈ వాతావరణం, సరస్సు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో ఎర్రటి కొండల నడుమ స్వచ్ఛమైన ఈ వాతావరణంలో పెద్ద సరస్సు దిగటానికి మెట్లు, మేము హాయిగా కాళ్ళు పెట్టి కూర్చున్నాం దీంట్లో. అనేక ఆధారాలు ఈ సరస్సుని 5వ శతాబ్దంలో నిర్మించారని, మరికొందరు 6 లేదా 7వ శతాబ్దంలో నిర్మించారని ఊహాగానాలు చేస్తూనే ఉన్నారు. ఇంక్రెడిబుల్ ఇండియా మటుకు ఈ సరస్సును 7వ శతాబ్దంలో నిర్మించబడిందని చెప్తోంది. మేము ఇక్కడ చాలాసేపు గడిపాము. చాలా తక్కువ చూశారు కదా, మాతో పాటు 10 మంది ఉన్నారేమో పర్యాటకులు. టైం పెరిగే కొద్దీ ఎక్కుతూ పోతూ ఉంటారు. పైగా ఇక్కడికి రావడానికి ముఖ్యంగా అనుకూలమైన కాలం ఏదంటే అక్టోబర్ తర్వాత రండి. లేదంటే కొండల మధ్య చాలా వేడిగా ఉంటుంది. ఎటువంటి అనుభూతిని మీరు పొందలేరు. అంటే వాతావరణం బాగా చల్లబడ్డాక, అంటే అక్టోబర్ టు ఫిబ్రవరి బెటర్. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 5 నెలల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గంట కూర్చున్నాం అనిపిస్తుంది. అదే ఎండగా ఉందనుకోండి, ఎంత గొడుగు వేసుకున్నా ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించే మూడ్లో మనం ఈ అద్భుతమైన ఆనందాన్ని మీరు అనుభూతి చెందలేరు. కాబట్టి మై సజెషన్ ఈజ్ కమ్ ఇన్ వింటర్ సీజన్. ఇక్కడ నుంచి మేము ఇక్కడ 10 దాకా ఉన్నాం. ఇక్కడ నుంచి నెమ్మదిగా బయలుదేరి మేము బాదామి కేవ్స్కి బయలుదేరుతున్నాం. నెక్స్ట్ వీడియోలో బాదామి కేవ్స్ చూసొద్దాం రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.